ఏబిఎన్ ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. పండుగ అంటే సంబరం రెండింతలు కావాలి, ప్రకృతి పులకించిపోవాలి, మంచి మరింత పెరగాలి. అసలు వినాయక చవితి పండుగ అలా జరుగుతుందా? వినాయక చవితి పండుగను ఎలా జరుపుకోవాలో ఇప్పటి జనరేషన్కు అసలు తెలుసా? పర్యావరణ హితంగా వినాయక చవితిని పండుగను జరుపుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పటి జనరేషన్కు అసలు అవగాహన ఉందా? వీటన్నిటి గురించి తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని బాధ్యత ఫౌండేషన్ వారు 21 పత్రికలను అలాగే మట్టితో తయారు చేసిన వినాయకుడి ప్రతిమలను ఇక పల్లె రైతుల దగ్గర నుంచి సేకరించి ఇక్కడ PBDAV స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మనం కూడా మన బాధ్యత పరంగా వీటి గురించి తెలుసుకొని నలుగురికి తెలియచేసేలా చేద్దాం. పదండి. వినాయక చవితి వచ్చిందంటే ఎక్కడ పడితే అక్కడ మనకి రంగురంగుల వినాయకులు కనిపిస్తారండి. ఏ వినాయకుని కొనుక్కోవాలో అర్థం కాదు, అంత అందంగా ఉంటాయి. కానీ అవి ప్రకృతికి విఘాతం కలిగిస్తాయి అన్నమాట. అందులో ప్రకృతిని నాశనం చేసే ముడి పదార్థాలు వాడతారు. కాబట్టి మన వినాయక చవితి అంటే మట్టిలో వచ్చింది మట్టిలోనే కలిసిపోవాలి, మట్టి ప్రకృతి నుంచి వచ్చింది, అలాగే ప్రకృతిలోనే కలిసిపోవాలి అన్న నినాదంతో మనం ప్రతి పండక్కి వినాయక చవితికి మట్టితో తయారు చేసిన వినాయకుడినే వాడాలి, వాటితోనే పూజ చేయాలి. మరి విద్యార్థులందరికీ కూడా మట్టి వినాయకుని ప్రాముఖ్యత గురించి మనం తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే దివ్య గారు ఈరోజు మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలి అనేది ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. మనం కూడా చూద్దాము, మన ఇంట్లో పిల్లలకి మనం కూడా నేర్పిద్దాము. మరి ఈసారి వినాయకుడిని ప్రకృతితో మమేకమైన వినాయకుడిని తయారు చేసి మనం పూజిద్దాం. సో దివ్య గారు ఈరోజు మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలని చెప్పి మా అందరికీ కూడా ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. మీరు అందరు రెడీనా నేర్చుకోవడానికి? ఓకే, స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాము. సో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపించరా మాకు మేకింగ్. ఇది ఇప్పుడు నేను తీసుకున్న మట్టి గంగా నదిలో నుంచి వచ్చిన మట్టి. సో ఇది మనం బంక మట్టే తీసుకోవాలి కదా? అలా అని లేదు, ఈ గంగా మట్టితో ఏంటి అంటే మనకి పిఓపికి ఎంత అయితే ఫినిషింగ్ వస్తుందో ఈ గంగా మట్టితో మనం అంత ఫినిషింగ్ తేయగలుగుతాము. సో మనం చూస్ చేసుకుంది అందుకు. ఇంకేంటి అంటే వినాయకుడు గంగా నుంచి వచ్చి గంగాలోకి వెళ్తారు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాం. అండ్ దివ్య గారు నార్మల్గా మీ గురించి నేను విన్నాను యాక్చువల్లీ, అండ్ యూఎస్లో మీకు ఒక ఛాన్స్ వచ్చింది. సో అవన్నీ కూడా వదులుకొని మీకు కూడా ఈ మేకింగ్ అంటే ప్రతి స్కూల్స్కి వెళ్ళి మట్టి వినాయకుడు ఎలా తయారు చేయాలనేది వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు. అండ్ మీకు దగ్గరలో కూడా ఇంటి దగ్గర వర్క్షాప్స్ నిర్వహిస్తున్నారు స్టూడెంట్స్కి అని చెప్పేసి విన్నాం మేము. అసలు ఎందుకు మీరు అదంతా మొత్తము వాటిని అన్నీ వదిలేసేసి ఇక్కడ ఈ మేకింగ్కి వచ్చారు? మీరు ఇక్కడికి మెయిన్ రావడానికి రీజన్ మా నాన్న. ఆయన లాస్ట్ 15 years నుండి మట్టిలో రీసెర్చ్ చేస్తున్నారు. అసలు మట్టి ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, ఒక్కొక్క టైప్ ఆఫ్ మట్టి ఎందుకు అలా ఉంటుంది, మన మట్టితో ఇంకా మనం ఎలాంటి రకమైనవి తయారు చేయొచ్చు అని. సో ఏంటి అంటే ఇప్పుడు నేను అది చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలంటే అది నేనే అయి ఉండాలి, ఎందుకంటే అది నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. సో అందుకే నేను ఇది చూస్ చేసుకున్నాను. అండ్ మీరు రీసెర్చ్ చేశారా మీరు కూడా మీ ఫాదర్ లాగా? ఇప్పుడు నేను మా ఫాదర్ నుంచి నేను ఫస్ట్ నేర్చుకున్న తర్వాత నేను ఆయనతో పాటు కలిసి రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ మట్టిలోనే చాలా రకాలు ఉంటాయి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. అండ్ మీరు మీ ఫాదర్ నుంచి తెలుసుకుంది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి గంగా మట్టి ఉందండి, ఇది ఏంటి అంటే మనకి దీనివల్ల ఫినిషింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఉండే మట్టి ఉంటుంది, రెడ్ కలర్ మట్టి ఉంటుంది. అది మనం ఇలా దీనికి వచ్చే ఫినిషింగ్ చేయాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ మట్టిలో ఉన్న రాళ్ళని మొత్తం పగలగొట్టడం అలా. సో ఏంటి అంటే ఒక్కొక్క మట్టికి ఒక్కొక్క రకమైన ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని మనం ఒక్కో విధంగా యూజ్ చేయాలి. అన్ని మట్టిని ఒకే వినాయకుడు ఆర్ ఒకే ఏదో ఒకటి చేస్తా అంటే అది అవ్వదు. సో దాన్ని బట్టి మనము చూసుకోవాలి, మట్టిని బట్టి. ఈ గంగా మట్టి అంటే మీరు గంగా నది ఒడ్డున అక్కడి నుంచి సేకరించిందా ఏంటి? అవునండి, ఇది గంగా నది ఒడ్డు నుండి తీసుకొచ్చింది.
సో అక్కడి నుంచి మీరు మొత్తం ప్రాసెస్ అంటే మీరు వెళ్ళి తీసుకొస్తారా లేకపోతే ఎలా వస్తుంది మీకు ఈ మట్టి అంతా? అది మేమే వెళ్ళి తీసుకొస్తామండి. సో అక్కడికి వెళ్ళి మొత్తం అది మట్టి ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి తీసుకొస్తాం. అవును. అంటే ఎక్కడ వేరే వాళ్ళకి చెప్తే ఎక్కడ ఏమన్నా మళ్ళీ వేరే మట్టి కలపకుండా మీరే జాగ్రత్తలు తీసుకుంటారా? మీకు ఒకవేళ వేరే మట్టి ఏదైనా కలిపినా కూడా మీకు కలర్లో తెలిసిపోతుంది. ఓకే ఓకే. సో ఈ ప్రాసెస్ మనకి ఎంత టైం పట్టొచ్చు? పిల్లలు ఈజీగా చేసేసుకోవచ్చు అంటారా? ఇది పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫన్ యాక్టివిటీ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ అచ్చుతో ఇట్లా చేస్తున్నారు కదా, చాలా ఈజీ మేకింగ్ ఇదైతే. అండ్ కొంతమందికి ఈ అచ్చు అనేది దొరకదు, కొంతమందికి నార్మల్ గా చేసుకొని ముద్దలాగా చేసుకొని చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా మీరు ఈ విధంగా కూడా నేర్పిస్తారా, కేవలం ఓన్లీ అచ్చుతోనే? మేము నేర్పిస్తామండి. కాకపోతే ఏంటి అంటే ఇలా చేయడం ఈజీ ఉంటుంది. ఒక మోడల్, ఈ అచ్చులో ఉన్న ప్రతి ఒక్క మోడల్ మేమే డిజైన్ చేసుకొని మేమే చేసుకున్నాయి. సో ఎవరికైనా కావాలి అంటే కూడా తీసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీరు కూడా అది వేరే పర్సన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఈ వర్క్ షాప్స్ అనేది ఎట్లా నిర్వహిస్తున్నారు మీరు? ఈ వర్క్ షాప్స్ అంటే మేమే స్కూల్స్కి అప్రోచ్ అవుతున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న స్కూల్స్ వాళ్ళు ఏంటి అంటే కొన్ని వీక్స్ పార్టీ క్లాసెస్ పెడుతున్నారు, కొన్ని వీక్స్ ఏంటి అంటే ఈ ఫెస్టివల్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా మట్టి వినాయకుల గురించి పిల్లలకి అవేర్నెస్ రావడానికి కూడా ఈ మట్టి వినాయకులది కూడా నేర్పేయమని చెప్తున్నారు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అవేర్నెస్ అనేది పెరుగుతుందంటారా పిల్లల్లో? చాలా పెరుగుతుందండి. మేము ఇది స్టార్ట్ చేసింది 2014లో. అప్పటికి ఇప్పటికి కంపేర్ చేస్తే లాస్ట్ ఒక 7 days నుండి ఒక 10 నుంచి 17 years ఏజ్ వాళ్ళు అబ్బాయిలు కాల్ చేసి మట్టి వినాయకుడు ఉందా అని మాకు కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే చాలా అవేర్నెస్ వచ్చింది పిల్లలకు కూడా. ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి మట్టి వినాయకుడిని పెట్టుకుంటున్నాము, అవేర్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు మండపాలకు వచ్చేసరికి చాలా పెద్ద పెద్ద వినాయకుల్ని, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల్ని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మట్టి వినాయకుళ్ళు తెచ్చుకుంటే ఉంటుందో లేదో అని చెప్పి. అండ్ ఇంకొకటి పోటీ కూడా పెరుగుతుంది. వాళ్ళ దాంట్లో అందమైన వినాయకుడు, ఎంత పెద్ద వినాయకుడు ఉన్నారు, మా దాంట్లో ఇంకా మండపంలో ఇంకా పెద్ద వినాయకుడు ఉండాలి అని చెప్పేసి. మరి అలాంటి వినాయకుల్ని మనం ఈ మట్టితో అంత పెద్ద వినాయకుడిని తయారు చేయొచ్చు అంటారా? సో మేము ప్రత్యేకంగా గంగా మట్టిని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఉన్న ఫినిషింగ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మీరు ఇప్పుడు మా దగ్గర 7 feet వరకు అవైలబుల్లో ఉంటాయండి. మీరు మా వినాయకుడిని చూసినప్పుడు మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని మర్చిపోతారు. అండ్ ఏంటి అంటే జనాలకి ఇంకా అవేర్నెస్ రావడానికి మేము చాలా డిఫరెంట్ మోడల్స్ 7 to 8 మా దగ్గర మొత్తం 3 feet నుండి 7 feet వరకు 24 మోడల్ వినాయకులు ఉన్నాయి. సో ఏంటి అంటే ప్రతిదీ మేమే డిజైన్ మోడలింగ్ వేసుకొని మేమే డ్రాయింగ్ చేసుకొని ప్రతి ఒక్కటి మేమే చేస్తామన్నమాట. అండ్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా మీకు డిజైన్స్ మాకు ఇలా ఉండాలి అని చెప్తే మీరు మేకింగ్ చేస్తారా? అంటే అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. మినిమం ఒక 6 months ముందు చెప్తే మేము ట్రై చేయగలుగుతాం. సో అలాంటి ఆర్డర్స్ ఏమైనా అంటే ఇట్లా ముందే మీకు చెప్పిన ఆర్డర్స్ అలా కూడా ఉన్నాయండి. సో మ్యాక్సిమం ఎంత ఫీట్ వరకు చేయగలరు? మా దగ్గర ఇప్పటివరకు 6 inch నుండి 7 feet వరకు అవైలబుల్లో ఉంది. సో మొత్తం అంతా అంటే ప్రాసెస్ అనేది ఎలా చేస్తారు? అంటే మీరు ఇప్పుడు మేకింగ్ అయితే నేర్పిస్తున్నారు, ఒకళ్ళు డ్రాయింగ్ అంటున్నారు, అండ్ కొంతమంది మాకు కలర్స్ పెయింటింగ్ కూడా కావాలి, కలర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో దీనికి కలర్ వేయడానికి వీలవుతుందంటారా? మాది ఒక టీం ఉంటుందండి. నేను, మా నాన్న, మా మదర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. మాకు ఒక అన్న ఉన్నారు, భాస్కర్ అన్న, అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. మేమందరం ఏంటి అంటే ఆన్లైన్లో మొత్తం వినాయకులు, గూగుల్లో మొత్తం వినాయకులు చూసి ఏవి ఎక్కడ బాగున్నాయి, దాన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఒక మొత్తం స్కెచ్ చేసుకుంటాము. సో అలా మేము తయారు చేస్తుంటాం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, దీనికి కూడా ఇవి మట్టి వినాయకుడిని కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఈక్వల్గా మేము తయారు చేయగలుగుతాం. అండ్ దాంట్లో యూజ్ చేసే కలర్స్ అని వాటర్ కలర్స్. దానికి దేనికి అంటే వాటర్కి ఏం ప్రాబ్లం అవ్వదు, కలిగించే కెమికల్స్ లాంటివి ఏం యూజ్ చేయం. సో మన దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ దగ్గర వాటర్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా పెయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా ఈ అచ్చు అండ్ మట్టి కూడా మీరు గంగా నది నుంచి తీసుకొచ్చారు కదా. సో దీనికి సంబంధించి ఇప్పుడు పిల్లలు కావాలి, ఎవరైనా సరే మాకు ఆ మట్టి కావాలి, అచ్చు కావాలి అని చెప్పేసి వస్తే కనుక సో ఎలా ఇస్తారు? మోడల్ని బట్టి 2000 నుండి స్టార్ట్ అవుతుంది ఒక అచ్చు. అండ్ మట్టి కూడా మీ దగ్గర నుంచి మేము తీసుకోవచ్చు? తీసుకోవచ్చండి. అది ఎలా ఉంటుందంటే కేజీస్ లాగా అమ్ముతున్నాం ఇప్పటికైతే. ఈ ఫీట్ వినాయకుడిని చేయడానికి మనకి ఎంత మట్టి పడుతుంది? కేజీస్లో చెప్తే మాత్రం 1/2 kg లోపు అయిపోతుంది. సో అది 7 feet 8 feet అని చెప్పారు కదా, అది కూడా మీరు ఇట్లా అచ్చులాగానే చేస్తారా లేకపోతే నార్మల్గా? అది కూడా ఇలానే ఉంటుంది. ప్రాసెస్ మొత్తం ఇంతే అండి. కాకపోతే దానికి కొన్ని ఒక 150 నుంచి 200 kgs ఆఫ్ మట్టి పడుతుంది ఒక 7 feet వినాయకుడికి. సో ఇవి కూడా మీకు 7 feet 8 feet అంటే మీరు ముందే రెడీ చేసేసుకుంటారా లేకపోతే ఆర్డర్స్ ప్రకారం తయారు చేసుకుంటారా? మేము యాక్చువల్లీ ముందే రెడీ చేసుకుంటామండి. ఏంటి అంటే ఆ 7 feet రావడానికి ఈ మట్టికి అంత స్ట్రెంత్ ఉండదు.
సో ఆ స్ట్రెంత్ రావడం కోసం కొంచెం బ్యాక్ సపోర్ట్గా కొన్ని కట్టలు పెడతాము అండ్ దీంట్లో జనపనార యాడ్ చేస్తాం 7 feet దానికి. సో దట్ అది ఏంటి అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండడానికి, నిల్చోడానికి. కొంచెం పీచు లాగా నార అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనం ఎక్కడైతే ప్రతిమ ఇది ప్రతిష్ఠించామో, ఎక్కడ మండపంలో పెట్టామో యాజ్ ఇట్ ఈజ్ అక్కడే మనము నిమజ్జనం కూడా చేసేసే విధంగా ఉంటుంది కదా. అవునండి, ఈ ఇయర్ మా కాన్సెప్ట్ కూడా అదే అనుకుంటున్నాము. మీరు ఎక్కడైతే మట్టి వినాయకుడు పూజిస్తారో మీ కమ్యూనిటీలోనే మీరు హ్యాపీగా అందరు కలిసి నిమజ్జనం చేసుకోవచ్చు. పూజకు సంబంధించి వినాయకుడిని ఎంత భక్తి శ్రద్ధలతో ఇంటికి తీసుకొస్తామో నిమజ్జనం కూడా అదే విధంగా చేస్తాం. సో ఈ విధంగా మట్టి వినాయకుల్ని మనం ఇంట్లోకి తీసుకొచ్చి మనం పూజ చేసుకున్నట్లయితే మండపాల్లో కూడా పెద్ద పెద్ద వినాయకులు పెడతారు. సో దివ్య గారు వాళ్ళు పెద్ద పెద్ద వినాయకుల్ని కూడా తయారు చేస్తారు. సో ఈ విధంగా మీరు మండపాల్లో ఇలాంటి వినాయకుడిని పెట్టుకున్నట్లయితే కనుక సో అక్కడే మీరు అందరూ కలిసి చక్కగా ఎంజాయ్గా మీరు నిమజ్జనం కూడా చేసేవచ్చు. అండ్ చాలామంది కూడా కొంతమంది మురుగునీటిలో నిమజ్జనం చేయాలా ఇలాంటివి ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇది చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు మనం. అంటే ఇంకోటి ఏంటి అంటే మీరు నిమజ్జనం చేసిన తర్వాత ఈ మట్టిని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. మీ చెట్లకి వేయచ్చు, మీ ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి అందరు కాలనీలో పంచుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది కూడా చేస్తున్నారు కదా, ఇది మొత్తం ఆ మట్టిలో చిన్న చిన్న ఉండల్లాగా చేసి అందులో విత్తనాలు వేసి చేలల్లో పొలాల్లో అట్లా వేస్తున్నారు. అవునండి, ఈసారి ఏంటి అంటే మా దగ్గర 3 feet నుండి 7 feet వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మేమే రిటర్న్గా ఒక చెట్టు గిఫ్ట్ ఇస్తున్నాము. ఒక చిన్న ఉసిరి చెట్టు గిఫ్ట్ ఇస్తున్నాము. చిన్న ఉసిరే ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను నా చిన్న ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ తిన్నా, చిన్న ఉసిరి టేస్ట్ ఎట్లుంటుందో నాకు తెలుసు, కానీ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళెవ్వరికీ ఆ టేస్ట్ తెలీదు. సో ఏంటి అంటే వినాయకుడు పవిత్రంగా నిమజ్జనం అయిపోతుంది, దాంతోపాటు ఒక చెట్టు పెరుగుతుంది, దాంతోపాటు ఏంటి కూడా వస్తుంది, అది కూడా మనం దాని గురించి అంత తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి మరి మీరు ఇంట్లో మట్టి వినాయకుడిని పెడతారా లేకపోతే కలర్ఫుల్ వినాయకుడు బాగున్నాడు కదా అని చెప్పి పెట్టేస్తారా? మట్టి వినాయకుడినే పెడతారా? ఫిక్స్ అయిపోయారా అందరూ? సో ప్రతిజ్ఞ చేస్తున్నారా అందరూ? అర్థమవుతుందా ప్రాసెస్ ఏంటి? చాలా ఈజీగా ఉంది కదా. ఇప్పటి వరకు రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి మీరు ఏమి తెలుసుకున్నారండి? అంటే పిల్లలకి తెలియచేయడం కోసం మనం బాగా దీని మీద మనమే అవేర్నెస్ ఫస్ట్ పెంచుకోవాలి. సో మీరు పిల్లలకి ఏం చెప్తున్నారు దీని గురించి? నేనేం చెప్తున్నానంటే మన ప్రతి ఒక్క పండగకి, ఇండియాలో మనం జరిపే ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అండ్ దానివల్ల మన నేచర్కి అయినా మనకైనా ఏదో ఒక రీజన్తోనే మనం అంటే అన్నీ మంచి జరగడానికే మనం పండగలు చేసుకుంటున్నాం. సో ఏంటి అంటే ఏదో ఏ పండగ చేసినా ఎక్కడికి వెళ్ళినా మ్యాక్సిమం నేచర్కి దగ్గర అయ్యేలా చూడండి. జాగ్రత్తగా చూడండి, మళ్ళీ మీరు ఇంట్లో తయారు చేయాలి కదా. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే మనము అంటే బజార్కి వెళ్ళేసేసి విగ్రహాన్ని కొనేటప్పుడు ఎంతకి ఇస్తావు అని చెప్పేసి అంటారు కదా, అడుగుతారు కదా. ఒక 100 రూపాయలు 50 రూపాయలు చెప్పారు అనుకోండి, ఒక 20 రూపాయలు తగ్గించు అని అడుగుతారు కదా. చూడండి, ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేయడానికే ఇంత సమయం పట్టింది. ఈ సమయము తర్వాత ఈ యొక్క మట్టి తయారు చేయాలని చెప్పేసి అంటే దీనికి సుమారుగా ఒక 5 రోజుల వరకు అవసరం ఉంటుంది. ఈ మట్టి ఇంత ఈజీగా రాదు. దీన్ని వండ్రు పోసేసి దాన్ని నానబెట్టి తర్వాత చేసి డ్రై చేసి ఇంతవరకు చేస్తారు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఒక్క విగ్రహం తయారు చేయడానికి ఇంత సమయం పడుతుంది, ఇంత యొక్క స్కిల్ అవసరమైంది. కాబట్టి మనం కుమ్మరి వాళ్ళ దగ్గర ఎటువంటి బేరాలు ఆడకుండా వారు చెప్పిన ధరకు వారు కూడా సరైన ధరే చెప్తారు. కాబట్టి సరైన ధరకి మనము చెల్లించి తీసుకుంటే కనుక ఆ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. చూడండి చక్కగా. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే అందరికీ వచ్చే విషయం కాదు, ఎందుకంటే వారు రోజు చేస్తున్నారు కాబట్టి అంత ఈజీగా ఉంది. బయట వాళ్ళకైతే అంత ఈజీగా రాదు, ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఎక్కువైనా కష్టమే, నీళ్ళు తక్కువైనా కష్టమే. ఇది ఇందాక అడిగారు కదా మీరు రిలీజ్ చేయడం ఈజీ అని. ఒక్కసారి గణపతి మహారాజ్ని మనం కొద్దిసేపట్లో బయటకు వచ్చేసారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. కదా వినాయకుడు.
ఏంటి అంటే ఇది ఇంకా ప్రాసెస్ అయిపోలేదు. ఇది ఒక హాఫ్ డే డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ వాటర్తో ఇదంతా మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. అండ్ ఈ సైడ్స్ ఇదంతా ఉంది కదా, ఇది నీట్గా కట్ చేసి ఈ ఎక్సెస్ మొత్తం కట్ చేసి నీట్గా మళ్ళీ వాటర్తో ఫినిషింగ్ చేయాలి. బ్రష్ యూజ్ చేస్తాము. నార్మల్గా వాటర్తో ఇలా చేత్తో ఇలా అన్నా కూడా వచ్చేస్తుంది, కాకపోతే కొంచెం డ్రై అవ్వాలి అంతే. డ్రై కలర్స్ కూడా వాటర్ కలర్స్ కూడా డ్రై అయిన తర్వాత డ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు. సో ఈ వినాయకుడిని ఇంటికి తీసుకెళ్ళిపోండి. డ్రై అయిపోయిన తర్వాత చక్కగా మంచిగా కలర్స్ వేసుకోండి. మట్టి వినాయకుడిని వాటర్ కలర్స్ మాత్రమే యూస్ చేయాలి. అర్థమైంది కదా వినాయకుడు ఎట్లా అయిపోయింది ప్రాసెస్? అర్థమైందా మీకు? సో ఈ ఇయర్ కంపల్సరీగా మట్టి వినాయకుడిని పూజిస్తారా? మరి ఇంత మంచి మట్టి వినాయకుడిని మనకు తయారు చేసి చూపించారు కదా, అక్కకి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకొకటి మనము డిఏవి స్కూల్లో మనము చేసాం కదా గణపతి, మన అందరికి ఎట్లా పేరు పెట్టుకున్నామా, దీన్ని కూడా ఒక పేరు పెట్టుకుందామా? డిఏవి బాలగణపతి. డిఏవి బాలగణపతి బాగుందా? మన బుజ్జి గణపయ్య చాలా క్యూట్గా ఉంది. సో నెక్స్ట్ మీ చేతుల నుంచి మొత్తం తయారు చేసి మీ టీచర్స్ అందరికీ చూపించాలి మేము తయారు చేసామని చెప్పేసి. టీచర్స్ మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. ఈసారి మట్టి వినాయకుని పెట్టాలి, మీరు ఏ వినాయకుని తయారు చేశారో మాకు చెప్పండి అని చెప్పేసి. సో ఈసారి మరి మట్టి వినాయకుడినే పూజించుకుందాము. మళ్ళీ చక్కగా ఈ మట్టిలోనే అంటే ప్రకృతిలోనే మనం కలిపేద్దాం వినాయకుడిని. సో ఎవ్వరికి ఎటువంటి హానికరం కలగదనమాట. వినాయకుడిని ఇంత ఈజీగా తయారు చేయొచ్చు అంటే మీరైతే ఈజీగా చేశారు, మరి మాకు వస్తుందో లేదో తెలీదు. ఒకసారి మేము కూడా ట్రై చేయాలి. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. ఇంకా ఫినిషింగ్ ఇంకా రావాలి అని అంటున్నారు కాబట్టి ఎండిన తర్వాత ఇంకా క్యూట్గా కనిపిస్తున్నారు. సేమ్ మీరు చెప్పినట్లుగానే ఫినిషింగ్ మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడు ఎట్లా ఉంటారో ఫినిషింగ్ అలాగే ఉందన్నమాట. మనకి ఇది మట్టి వినాయకుడు కలర్స్ కూడా వేసిన తర్వాత మట్టి వినాయకుడు అని కూడా తెలియదు ఎవరికి, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్ అయితే. అండ్ చాలా బాగుంది. ఈ జంజము అలాగే ఇక్కడ మొత్తము శంకు చక్రాలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి మనకి. ప్రతిదీ కూడా చూడండి, ప్రతిదీ కూడా మనకి క్షుణ్ణంగా కనిపిస్తుంది. చిట్టి ఎలుక. సో ఎలుక చేతిలో లడ్డు అయితే పెట్టలేదు, మనం పూజలో పెట్టిన తర్వాత లడ్డు పెడదాం వినాయకుడి చేతిలో. అండ్ ఎలుకకు కూడా లడ్డు ఇద్దాం. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా మీరు బాగా చేయాలి, పిల్లల్లో అవేర్నెస్ అనేది పెంచాలి అని అనుకుంటున్నాము. అండ్ బాధ్యత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మీరు ఇంత మంచి మట్టి వినాయకుడిని తయారు చేసి మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు అలాగే బాధ్యత ఫౌండేషన్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై బోలో గణేష్ మహారాజ్కి. సో మన మట్టి గణపయ్య అయితే రెడీ అయిపోయాడు. సో ప్రకృతి నుంచి వచ్చారు కదా, ప్రకృతి నుంచి ఓన్లీ మట్టి గణపయ్య వస్తారా? ఇంకా ఉంటాయి. సో గణపతి పూజ చేయాలి కదా మనం. 21 పత్రీలు ఉంటాయి అన్నమాట. అది ఔషధ పత్రీలు అంటారు. వాటికి సంబంధించి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది, ఆ పత్రీలు ఎందుకు యూజ్ చేయాలి అనేది కూడా. సో అవేంటనేది మీకు తెలుసా? 21 పత్రీలు ఎవరికన్నా ఒక్క పేరైనా తెలుసా? బిల్వపత్రం, దానిమ్మ పత్రం, జాజి పత్రం, ఆల్రెడీ ఇలా చెప్తాం. వావిలి పత్రం. గర్ల్స్ చెప్తున్నారు, బాయ్స్ ఒక్క పేరు కూడా చెప్పట్లేదు. అవి ఎందుకు యూస్ అవుతాయి? సో సైంటిఫిక్ రీజన్ ఏంటనేది తెలుసా ఎవరికైనా? తెలియదు కదా. సో మీకోసం ఇవన్నీ తెలియజేయడం కోసము బాధ్యత ఫౌండేషన్ వాళ్ళు ఆ పత్రికలన్నీ తీసుకొచ్చి మీకు అందరికీ కూడా అవి ఎందుకు యూజ్ అవుతాయి, దాని వెనుక ఉన్న ఔషధ గుణాలు ఏంటి, సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తారు. మీ ఇంట్లో ఇప్పుడు మీరు తెలుసుకొని మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఈ పత్రి దేనికి ఉపయోగపడుతుంది దేంటి అనేది మీరు అందరూ చెప్పాలని. ఆ మట్టి గణపయ్యకు ఎలా పూజ చేయాలి, ఏ పత్రులతో పూజ చేయాలి, వాటి వెనుకనున్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు 21 పత్రికలు మన ముందే ఉన్నాయి ఇవన్నీ కూడా. సో వీటి వెనుక అసలు రహస్యం ఏంటి, అసలు ఈ పత్రిని ఎందుకు మనం ఉపయోగించాలి, సో వీటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అండ్ బాధ్యత ఫౌండేషన్ ఫౌండర్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ పత్రికలన్నిటినీ మనకి పల్లెల్లో ఉన్న రైతుల దగ్గర నుంచి సేకరించి ఎక్కడెక్కడి నుంచో మనకి ఈ పత్రికలన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి మనకి ఇక్కడ విద్యార్థులకు కూడా అవగాహన కల్పించబోతున్నారు. అండ్ స్టూడెంట్ మీరందరూ కూడా ఇందాక మట్టి వినాయకుడిని ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. సో వినాయకుడిని తయారు చేసేసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు పూజ చేయాలి. పూజ చేయాలంటే మనకి 21 పత్రికల గురించి మనకు తెలియాలి. సో కొన్ని అయితే మనకు తెలుసు, కొన్ని అంటే మనకి ఇక్కడున్న పేర్లు అయితే మనకు తెలియదు. చాలా అసలు డిఫరెంట్గా ఉన్నాయి పేర్లు. ఇప్పుడు మామిడాకు అనేసరికి మామిడి ఆకులు మనకు తెలుసు, కానీ ఇక్కడ పేరు వేరే ఉంది. సో వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకొని దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, అసలు ఎలాంటి రోగాలకు ఇది క్యూర్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. మీరు తెలుసుకోవడమే కాదు, మీ ఇంట్లో కూడా
తెలియచేయాలి. అండ్ ఒక్కొక్క పత్రిని మనం దేవుడి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఏ మంత్రం ఉపయోగించాలి ఇవి కూడా మనం తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు, అసలు మొత్తం ఇక్కడ పత్రికలు అన్నిటిని చూస్తుంటే మాకు ఎన్నిటితో పూజ చేస్తున్నామా, అసలు ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ మేము మా దగ్గర ఉంటున్నాయా అనేది మాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం కూడా అసలు కొత్తగా కనిపిస్తుంది అండ్ వీటి పేర్లు కూడా కొత్తగా తెలుస్తున్నాయి మాకు. అండ్ మీరు వీటి పేర్లే కాకుండా వీటి అంటే ఆయుర్వేదంగా ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఏ మంత్రం చెప్పాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు మొత్తం కూడా. అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో మీరు ఒకసారి మనం మీ గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి ఈ పత్రికల గురించి తెలుసుకుందాం. ఓకే, అంటే సమాజంలో రేపటి తరం వాళ్ళు మన పిల్లలు, బాలలు, వాళ్ళకి ఎదుగా పర్యావరణ పట్ల పూర్తి అవగాహన వస్తే కనుక రేపటి తరం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఇన్ని కొంచెం కష్టనష్టాలైనా సరే ఈ యొక్క 20 రకాల పత్రాల నుంచి మన దేశంలో హిమాలయాల నుంచి కొన్ని, నల్లమల్ల అడవుల నుంచి కొన్ని వేరే రాష్ట్రాల నుంచి కొన్ని, మన మధ్యలోనే ఇవన్నీ కలిపి కూడా 20 రకాల పత్రాలని మనము ఇక్కడ పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే మనకి మట్టి బొమ్మని పూజించే ఆనవాయితీ ఈ అందరూ తెలిసిన విషయమే. మట్టి బొమ్మని 21 రకాల పత్రాలతో మనం పూజించాలి. ఏ 21 రకాల పత్రాలు అనేది ఆ పూజా పుస్తకంలో రాసి ఉంటుంది. ఏకవింశతి పత్ర పూజ అంటారు దాన్ని. ఏకవింశతి అంటే 21 రకాల మంత్రాల పత్ర పూజ మనం చేయాలి. కానీ ఈ యొక్క మన గణపతి పండుగ ఏదైతే ఉన్నదో మనకి వర్ష ఋతువులో వస్తుంది, భాద్రపద మాసంలో వస్తుంది అనమాట. ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వర్ష ఋతువులో వచ్చేటువంటి ఏదైతే ఈ పండుగ ఏదైతే ఉన్నదో ప్రతి పండుగ కూడా మన యొక్క హైందవ సాంప్రదాయంలో, భారతీయతలో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మన యొక్క పత్రాలతో పూజ చేసే పండుగ, ఒక మట్టి బొమ్మని చేసే పండుగ కేవలము భాద్రపద మాసంలో వర్ష ఋతువులో వస్తుంది. సైంటిఫిక్ డిజైన్ ఈ విధంగా మన యొక్క మహర్షులు దీంట్లో ఈ విధంగా చేశారు. అయితే దీంట్లో ఉన్న సైన్స్ కూడా తెలియజేస్తాను. ఈ కొన్ని లక్షల చెట్లు ఉండగా ఈ 21 రకాలని పత్రాలను ఎందుకు వాడారు అంటే ఈ భాద్రపద మాసంలో మనుషులకు వచ్చేటువంటి రోగబాధలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరంగా ఉండటం కోసము ఈ యొక్క 21 రకాల పత్రాలతో పూజ చేస్తే కనుక వాళ్ళ యొక్క ఆయుర్వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మన యొక్క సృష్టిలో ఎక్కడైతే జీవములో ఉన్నారో మానవుడు అందరికంటే పెద్దన్న పాత్ర. లక్షల రకాల జీవజంతువులు ఉన్నాయి, కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి. కానీ ఆ లక్షల రకాల చెట్లలో కేవలం 21 రకాల పత్రాలను మాత్రమే సూచించినారు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. అంతేకాకుండా 21 రకాల పత్రాలు మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే క్లబ్ చేయడం వల్ల వచ్చేటువంటి ఒక సైంటిఫిక్ సంబంధించినటువంటి ఒక కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఇల్లు మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. తర్వాత వాయువుని శుద్ధి చేస్తుంది. తర్వాత మనందరికీ తెలుసు ఈ పత్రి గణపతిని మళ్ళీ నీళ్ళలోనే నిమజ్జనం చేయాలి. ఆ నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా ఏవైతే ఉన్నాయో మన యొక్క నీళ్లు తాగే యొక్క పక్షులు, పశువులు అన్నీ బతుకుతాయి సృష్టిలో. మనం అయితే వైద్యుడి దగ్గరికి వెళ్తాం కానీ సృష్టిలో ఏ జంతువు కూడా వైద్యుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మనకి జలం ఆధారితంగా మాత్రమే జీవనం మన యొక్క భూ ప్రపంచం పైన. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 21 రకాల పత్రాలు నీటిలో శుద్ధి మనం నిమజ్జనం చేయడం ద్వారా ఈ యొక్క నీరు మొత్తం కూడా శుద్ధి అయి మళ్ళీ ఒక ప్రాణికోటికి సంబంధించినటువంటి జలం ఏదైతే ఉన్నదో 1 సంవత్సరం పాటు శుద్ధి అయి వాటన్నిటికి కూడా చక్కటి ఆరోగ్యకరమైనటువంటి నీళ్ళు అందుతాయి. తద్వారా ఆ ప్రాణికోటి మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకు నీళ్లు శుద్ధి చేయాలని చెప్పేసి అంటే భాద్రపద మాసం వచ్చేసరికి చెరువులు, కుంటలు, వాగులు అన్నీ కూడా కొత్త నీరుతో చేరిపోతాయి. దాంట్లో కొన్ని మలినాలు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవన్నీ 21 రకాల పత్రాలు మాత్రమే వేయడం ద్వారా నీరు శుద్ధి జరుగుతుంది. మనం ఇంట్లో ఆ నవరాత్రులు తర్వాత 3 రోజులు 1 రోజు పూజ చేయడం ద్వారా ఇల్లు కూడా శుద్ధి జరిగి ఆ విధంగా ఆరోగ్యంగా ఉంటాం. ఈ విధమైనటువంటి అవునండి, అవును. ఈ పిల్లలకు కూడా ఏంటంటే దీంట్లో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఏందని చెప్పేసి చెప్తేనే కానీ అర్థం కాదు. అంతవరకు ఏమనుకుంటారని చెప్పేసి అంటే ఇవి ఒక ఆకులే, ఈ యొక్క పండగే అని చెప్పేసి అనుకుంటారు తప్ప దీంట్లో ఉన్న తత్వము, దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి, దీంట్లో ఉన్న ఆరోగ్య సూత్రాలు ఏంటని చెప్పేసి అర్థం కావు. అందువల్ల అని చెప్పేసి అంటే ఆ యొక్క పత్రం పేరు, దాని యొక్క బొటానికల్ నేమ్, ఎందుకంటే ఇది పిల్లలు కదా వాళ్ళకి విజ్ఞానం కూడా ఉండాలి కాబట్టి వాటి బొటానికల్ నేమ్స్, తర్వాత వాటి యొక్క సంబంధించినటువంటి ఏ యొక్క రోగాల్ని మనము నివారిస్తుంది. ఈ యొక్క 21 రకాల పత్రాలు పూర్తిగా కూడా ఔషధీ పత్రాలు. 21 రకాల మంత్రాలకి 21 రకాల పత్రాలను ఏ విధంగా సమర్పించాలని చెప్పేసి మనం చూపిస్తాను. ముందుగా అంటే 1 నుంచి 21 రకాల మంత్రాలు ఇక్కడ ఉన్నాయి. 21 రకాల మంత్రాలకి 21 రకాల పత్రాలు ఉన్నాయి, కవర్స్ ఉన్నాయి. ముందుగా ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి అంటే ఇక్కడ ఉన్నటువంటి పత్రాన్ని స్వామివారి పాదాల దగ్గర మనం సమర్పించాలి. తర్వాత రెండో పత్రము ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి అంటే ఈ పత్రం వేసుకోవాలి. ఆ తర్వాత ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అంటే ఈ పత్రాన్ని వేయాలి. ఓం గజాననాయ నమః దుర్వాయుగ్మపత్రం పూజయామి అంటే ఈ పత్రాన్ని వేయాలి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామర్గపత్రం పూజయామి. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. 11 అయిపోయినాయండి.
ఓం వటనే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఈ పూర్తి 21 రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి తెలియాలి, దీని యొక్క బొటానికల్ నేమ్స్ తెలియాలి. ఈ యొక్క పత్రాలు 21 రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఔషధి పత్రాలు. ఈ ఔషధి పత్రాలన్నింటినీ కలిపి మనము నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా, అంటే మనకు పూజ అనంతరము పూజ చేసుకున్నప్పుడు ఏంటని చెప్పేసి మన ఇంట్లో మొత్తం శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా పూజ అనంతరం ఏదైతే ఉన్నదో మనం నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా ఇల్లు శుద్ధి కాకుండా మళ్ళీ ఈ పూజానంతరము నీళ్ళలో శుద్ధి చేయడం ద్వారా మళ్ళీ నీళ్ళు కూడా శుద్ధి అవుతాయి. ఆ విధంగా మన యొక్క కుటుంబం ఆరోగ్యము, తర్వాత యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులు అన్నిటి కూడా ఆరోగ్యం ఏదైతే ఉన్నదో ఈ యొక్క గణపతి పండుగ ద్వారా చేసే ప్రయత్నం చేశారు మన పూర్వీకులు. దీంట్లో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకొని, దీంట్లో ఉన్నటువంటి సైన్స్ని తెలుసుకొని, దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాన్ని ఈ విధంగా తెలుసుకొని పూజ చేస్తే కనుక మనకి యొక్క పండుగ యొక్క పూర్తి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మట్టి బొమ్మ యొక్క ప్రాధాన్యత కూడా ఒకసారి చెప్పి ప్రయత్నిస్తాను. ఈ యొక్క మట్టి బొమ్మను ఏదైతే ఉందో మనము దీని ఒండ్రు ఉందో ఆ ఒండ్రు ఏదైతే ఉన్నదో వేసవి కాలం రాగానే కుమ్మరులు ఏం చేస్తారని చెప్పేసి అంటే మన లోకల్లో ఉన్నటువంటి అంటే మన గ్రామీణ వాళ్ళలో ఉన్నటువంటి చెరువుల నుంచి ఈ మట్టిని సేకరిస్తారు. ఈ యొక్క మట్టిని సేకరించడం ద్వారా ఏంటని చెప్పేసి అంటే ఆ మట్టి చెరువుల్లో చేరిన మట్టి ఏదైతే ఉన్నదో పైన ఉన్న మట్టి ఏదైతే ఉన్నదో దాన్ని స్టిల్ట్ అంటారు. చెరువుల్లో పేరకపోయిన సిల్ట్ ఏదైతే ఉన్నదో ఆ సిల్ట్ ఒక చిన్నగా ఏంటని చెప్పేసి అంటే నీటిని లోపలికి ఇంకనివ్వదు. వేసవి కాలం వచ్చేసరికి చెరువులన్నీ కూడా ఎండిపోతాయి. అప్పుడు ఏంటని చెప్పేసి అంటే చెరువులో పైన పొర ఉన్నటువంటి ఆ సిల్ట్ని తీసి కుమ్మరులు ఏం చేస్తారంటే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఆ విధంగా సిల్ట్ వెళ్ళిపోవడం ద్వారా వర్షాకాలంలో వచ్చేటువంటి మొదటి వర్షము, తర్వాత కొన్నాళ్ళు 2-3 నెలల వరకు భాద్రపద మాసం వచ్చేంత వరకు కూడా ఏదైతే ఉందో ఆ వర్షం అంతా కూడా చెరువులో పడి ఆ చెరువులో నుంచి జల ద్వారా ఆ భూమి ద్వారా మొత్తం ఊళ్ళలో ఉన్నటువంటి పొలాలకి, తర్వాత పొలాల్లో ఉన్నటువంటి బావులకి, తర్వాత ఇళ్లలో ఉన్న బావులకి అన్నిటికీ చేరేవి. ఆ తర్వాత భాద్రపద మాసంలో ఈ యొక్క మనము సిల్ట్ తీసాం కదా, ఈ సిల్ట్ మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా అంటే పత్రాలు 21 రకాల పత్రాలతో పాటుగా ఈ యొక్క సిల్ట్ని మళ్ళీ చేసినటువంటి మట్టిని ఏదైతే మనం నీళ్ళలో నిమజ్జనం చేయడం ద్వారా ఈ విగ్రహాన్ని మళ్ళీ తిరిగి ఏమవుతుందని చెప్పేసి అంటే ఈ సిల్ట్ మళ్ళీ ఆ యొక్క చెరువుల పైన మళ్ళీ ఒక పూతగా ఏర్పడి అప్పటి నుంచి నీటిని లోపలికి ఇంకనివ్వదు. తద్వారా ఏమవుతుందని చెప్పేసి అంటే మనకి మళ్ళీ నీళ్లు ఇంకకుండా మళ్ళీ ఒక సంవత్సరం పాటుగా మళ్ళీ ఒక నీరు సంరక్షణ అనేది ఆ చెరువులో జరుగుతాయి. ఈ విధంగా పర్యావరణ పరిరక్షణ కోసము ఒక పండగ ఉందంటే కనుక మన యొక్క భారతదేశంలో మాత్రమే ఉంది. అదే వినాయక చవితి పండుగ. పర్యావరణ పరిరక్షణ కొరకు వినాయక చవితి పండుగ కానీ పర్యావరణ పరిరక్షణ చేయడానికే వినాయక చవితి పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఇంప్లాయిడ్ దాంట్లోనే పర్యావరణ పరిరక్షణ కొరకు మాత్రమే ఈ యొక్క గణపతి పండుగ చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ పూర్తి 21 రకాల పత్రాలని మనము సేకరించి తర్వాత మట్టి బొమ్మ, అంతేకాకుండా మన యొక్క ఈ యొక్క పండుగ ఏదైతే ఉన్నదో ఈ పండుగ యొక్క పైసలన్నీ కూడా మనము పల్లెలకు వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో బాధ్యతా ఫౌండేషన్ ఈ యొక్క నినాదం ఏదైతే ఉన్నదో 11 సంవత్సరాల నుంచి ఈ యొక్క పండగ పైసలు ఏవైతే ఉన్నాయో మనం పల్లెలకు ఇద్దాం, ఆ పండగ రోజు పుణ్యం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ 21 రకాల పత్రాలు, ఆ తర్వాత కుమ్మరి చేతి వృత్తి వాళ్ళతో చేయించినటువంటి ఈ మట్టి గణపతి, అంతేకాకుండా మనం పూజలో వాడేటువంటి పూజా వస్తువులు అనేటువంటి హరిద్ర గణపతి. అంటే మనకేందని చెప్పేసి అంటే మొట్టమొదటిగా పూజలో వాడేటువంటిది గణపతిని మనం పసుపుతో చేస్తాం. ఆ పసుపు కూడా మన గో ఆధారితంగా పండించినటువంటి పసుపుని, తర్వాత ఆ పసుపు కొమ్ములతో చేసినటువంటి గో ఆధారితంగా చేసినటువంటి పసుపుతో చేసిన కుంకుమని, తర్వాత మన యొక్క ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో పండించినటువంటి బియ్యంతో చేసినటువంటి అక్షతల్ని, తర్వాత మన ప్రకృతి వ్యవసాయంలో చేసినటువంటి రైతులు చేసినటువంటి మళ్ళీ బెల్లము, తర్వాత వడపప్పు, ఆ తర్వాత మన చేనేత కార్మికులు చేసినటువంటి జన్యము, తర్వాత మన చేనేత వస్త్రముతోటి ఒక బట్ట సంచి కుట్టించి పూర్తి 33 రకాల వస్తువుల్ని మనము జనాలకు అందిస్తున్నాము. ముందస్తుగా ఏందని చెప్పేసి అంటే పిల్లలకి మన యొక్క సమాజం పట్ల, పల్లెల పట్ల, ఆ తర్వాత ఈ యొక్క 21 రకాల ఔషధి పత్రాల పట్ల పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. బాధ్యత ఫౌండేషన్ ద్వారా 2014 నుంచి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా ఇప్పటి వరకు 1,50,000 మంది వరకు ఈ యొక్క అవేర్నెస్ ఇచ్చాము.
బాధ్యత ఫౌండేషన్ వారు కేవలం అంటే ఇలాంటి అవగాహన కల్పించాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు? అంటే బాధ్యత ఫౌండేషన్ ద్వారా మనము సుమారుగా ఒక 450 ఎకరాల ప్రకృతి వ్యవసాయం చేస్తామండి, గో ఆధారిత వ్యవసాయం చేస్తాము. ఈ యొక్క గో ఆధారిత వ్యవసాయం ఏదైతే ఉన్నదో మనము ప్రకృతిని కాపాడుకుంటూ మనం మంచి ఆహారం తీసుకుంటే మాత్రమే మన యొక్క మనుగడ వస్తుంది. మనం ఆరోగ్యంగా లేవనుకోండి మన యొక్క భారతదేశం కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే అన్నిటికంటే మంచిగా ఏం చేయాలంటే మంచి భావన చేయాలి. ఫస్ట్ అంటే మంచి ఆలోచన సద్భావన చేయాలి. ఆ సద్భావనకు సంబంధించినటువంటి రెండోది ఏంటని చెప్పేసి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఎట్లాంటి ఆహారం తీసుకోవాలని చెప్పేసి అంటే చాలా శుద్ధమైనది, ఆ తర్వాత సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అది ఏంటంటే కేవలము ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే సాధ్యం. ఆ విధంగా ఏంటని చెప్పేసి అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో మా యొక్క 450 ఎకరాల దత్తత తీసుకున్నటువంటి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల నుంచి మేము సేకరించి ఈ గణపతి పండుగ ద్వారా సుమారుగా ఒక 3,500 మందికి మేము అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ సంవత్సరం 11వ సంవత్సరం అండి. అంటే పిల్లలకి ఏదో పూజ చేసేసాము, వీటి పత్రాలతో పూజ చేసాము, ఇంక అంతే వినాయకుడు అయిపోయింది, పూజ అయిపోయింది, ఇంక నిమజ్జనం చేసేయాలి. అలా కాకుండా అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఈ పత్రాల వెనుక ఉన్న దాగి ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి, ఇక ఆరోగ్య సమస్యల్ని ఎటువంటి ఆరోగ్య సమస్యల్ని నయం చేస్తుంది, ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా చూపించారు. ఈ ఒక్కసారి కాదండి, ప్రతి స్కూల్స్లోనూ చాలామంది విద్యార్థులకి అవగాహన కూడా కల్పిస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇలా బుక్స్లో కూడా ఇందులో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయండి. బుక్లో అయితే మనకి చాలా డీటెయిల్స్ ఇచ్చారు. ఈ దావదురు పత్రానికి సంబంధించి మీరు చూడండి ఎంత డీటెయిల్డ్గా ఇచ్చారో. మొత్తం కూడా చాలా అంటే మొత్తం అన్ని పత్రాలకు సంబంధించి చాలా క్లియర్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మేము చూస్తున్నాము ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు మీరు ఇక్కడ. 21 పత్రులతో మనం వినాయకుడికి పూజ చేస్తాం కదా ఈ మట్టి గణపయ్యకు. అలాగే ఇక్కడ మనం ఉన్న వీటి చూస్తున్నారు కదా, పసుపు, కుంకుమ, గంధం, అలాగే స్వామివారికి నైవేద్యం బెల్లం, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవే. వీటి గురించి కూడా వివరిస్తారు. మనకేంటంటే భగవంతుడు మనిషిని సృష్టించినట్టే మొత్తం జీవరాశులన్నింటినీ సృష్టించినారు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే మనం ప్రకృతి వ్యవసాయము కాకుండా కెమికల్ వ్యవసాయం చేయడం ద్వారా ఒక పురుగును చంపో, ఒక కీటకాన్ని చంపో, లేదని చెప్పేసి అంటే మిత్రపు కీటకాలు కూడా ఉంటాయి కొన్ని. అట్లా చంపడం ద్వారా మనం వ్యవసాయం చేసింది ఏదైతే ఉన్నదో దాని నుంచి వచ్చిన పదార్థం మళ్ళీ స్వామివారికి సమర్పించడం అనుకోండి, అది ఎట్లా అని చెప్పేసి అంటే ఆయన సృష్టించింది జీవిని చంపి మళ్ళీ ఆయనకు సమర్పించినట్టు అవుతుంది కదా. అట్లా కాకుండా ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి జీవికి హాని చేయకుండా, ఎటువంటి కెమికల్స్కి అంటే ఒక జీవిని చంపకుండా పూర్తి కషాయాలతో పండించినటువంటి మనము చేసినటువంటి పసుపు అది. ఆ తర్వాత ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఆ పసుపు కొమ్ములతో చేసినటువంటి కుంకుమ ఇది. చాలామంది పసుపు కుంకుమ అని చెప్పేసి అంటే పసుపు వేరు కుంకుమ వేరు అనుకుంటారు. కుంకుమ చేసేది ఖచ్చితంగా తయారు చేసే విధానం పసుపు కొమ్ములతో తయారు చేయాలి, అదే కుంకుమ. దాన్ని తయారు చేసే విధానం మన ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఆ విధంగా చేయించినటువంటి నిజమైన కుంకుమ. ఇప్పుడు ప్రస్తుతం బజార్లో ఉన్నటువంటి కుంకుమ ఏదైతే ఉన్నదో చూడండి, వాసన చక్కగా ఉంటుంది, పసుపు వాసన వస్తుంది. ఇది నిజమైన కుంకుమ. ఇది తయారు చేయడానికి దగ్గర 14 రోజులు పడుతుంది. మనకు మిగతాది ఏంటంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతేకాకుండా ఇది మనం గంధం, ఆ తర్వాత ఈ అక్షతలు ఏవైతే ఉన్నాయో క్షతముగా అన్నటువంటి అక్షతలు. మనకేంటంటే కథ మొత్తం విన్న తర్వాత మన నీలాపనిందం రాకుండా ఉండటానికి అక్షతలు తలపైన వేసుకోమని చెప్పేసి చెప్తారు. అట్లాంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో స్వామివారికి పూజించినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో పరమ పవిత్రంగా ఉండాలి, చాలా చాలా శుద్ధమైనవి అయి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మనం ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి బియ్యం అని చెప్పేసి సపరేట్గా ఉంటాయి. ఆ దేశీ వరి బియ్యంతో చేసినటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో వాటితోటి అక్షతలుగా తయారు చేసి ఈ విధంగా అందిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే స్వామివారికి నైవేద్యం అనేది చాలా చాలా ఇష్టము. అందువల్ల ఏంటంటే ఏది వండినా వండకపోయినా సరే మహానైవేద్యం అని చెప్పేసి అంటే వడపప్పు, బెల్లం. వడపప్పు కింద మనం ఏంటంటే మన ప్రకృతి వ్యవసాయంలో మన పొలంలో పండినటువంటి శనగపప్పు, తర్వాత మన యొక్క రైతులు చేసినటువంటి ఈ బెల్లాన్ని అందిస్తున్నాము. చాక్లెట్ లెక్కనే ఉంది చూడండి, చాలా చక్కగా అంతే ఉంటుంది, రుచి కూడా అంతే మధురంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది ఏంటని చెప్పేసి అంటే చేనేత వాళ్ళతోటి చేయించినటువంటి కోరాజంజం. జనరల్గా ఏంటంటే జంజాలు అంటే కనుక వైట్ ఉంటాయి, ఇవేందని చెప్పేసి అంటే ఎటువంటి కెమికల్ బ్లీచింగ్ వేయకుండా చేయించినటువంటి కోరాగుడ్డ ఆ క్లాత్ చేసిన. అంటే మనము వైట్నర్ వేసినప్పుడు ఏమైందని చెప్పేసి మళ్ళీ దీన్ని బ్లీచ్ చేయాల్సి వస్తుంది. ఆ బ్లీచ్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ బ్లీచింగ్ ప్రాసెస్ అనేది ప్రకృతికి హానికరం. ఆ విధంగా చేయకుండా మనము చేయించినటువంటి జంజం అండి స్వామివారికి సమర్పించేది. ఇంకోటి ఏదని చెప్పేసి అక్కడ మట్టి పీచు తొట్టి. ఇదేంటంటే మన గ్రామీణలో ఉన్నటువంటి పీచు దొరుకుతుంది కదా, మన కొబ్బరి పీచు, ఆ కొబ్బరి పీచుతో చేసినటువంటి తొట్టి నిమజ్జనం చేసేసేసి మనం ఏందని చెప్పేసి అంటే స్వామివారికి ఏంటంటే మనకు కొంచెం మన పట్టణంలో ఉన్నాం కాబట్టి మురికిడలలో నిమజ్జనం చేస్తున్నాం అనే భావన రాకుండా మన ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా ఈ పీచు తొట్టిని కూడా ఇస్తున్నాం. అంటే పూర్తి 100% ఎకో ఫ్రెండ్లీ కింద ఇది ఇస్తున్నాము. దీంట్లో ఏంటంటే మాన్యూర్ కావాలి కదా,
మాన్యూర్ కావాలి కాబట్టి మనం ఇది ఘనజీవామృతం, మన గోశాల నుంచి పల్లెల్లో ఉన్న గోశాల నుంచి చేసినటువంటి ఘనజీవామృతం ఇది. మనము మట్టి ఉంది, అవునండి, నిమజ్జనం మాన్యూర్ అది. తర్వాత ఈ మాన్యూర్లో మనం ఏం చేయాలని చెప్పేసి అంటే స్వామివారి ప్రసాదాన్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఈ విత్తనాలు మన ప్రకృతి వ్యవసాయంలో మనము చేసినటువంటి మెంతుల విత్తనాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసేసి మెంతాకు వచ్చేస్తుంది. ఒక 10 days 15 daysలో వచ్చేస్తుంది. ఆ మెంతాకుని మళ్ళీ తిరిగి ప్రసాదంగా తీసుకుంటాం. ఆ విధంగా పూర్తి ప్రకృతి మధ్యలో ప్రకృతి పండుగని ఈ యొక్క పిల్లల మధ్యలో మన కుటుంబాల మధ్యలో ఆరోగ్యకరంగా జరుపుకునే విధానాన్ని సూచిస్తూ బాధ్యత ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క నిత్య ప్రయత్నం అనేది 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఇంకా ముందు కూడా చేస్తాం. సో ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత వినాయక చవితికి చక్కగా పూజ చేస్తారా? అండ్ మీ ఇంట్లో మీరు పూజ చేయడమే కాకుండా ఇంకా చాలామందికి కూడా తెలియచేయాలి. సో మట్టి గణపతి గురించి తెలియచేయాలి, ఈ 21 పత్రాల గురించి తెలియచేయాలి, అండ్ వీటి వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి, సైంటిఫిక్ రీజన్స్ గురించి కూడా తెలియచేయాలి. ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతిని మనం పూజించాలి. సో మట్టి గణపతి అంటే పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా మనం పండగ జరుపుకుంటే కనుక ప్రకృతికి మనం ఏమిచ్చామో ప్రకృతి కూడా తిరిగి మనకు అదే ఇస్తుందండి. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ విధంగా మట్టి గణపతులను ఈ యొక్క 21 పత్రాలతో పూజ జరిపించినట్లయితే కనుక సో ఆ వినాయకుడి కటాక్షం మనకి తప్పకుండా దొరుకుతుంది. సరే, వినాయకుడి గురించి తెలుసు కదా మీకు బాగా. సో ఫస్ట్ అయితే వినాయకుడి గురించి చెప్పు, అసలు ఏం తెలుసు నీకు? వినాయకుడు శివుడు ఇంకా పార్వతీదేవుల కుమారుడు. అంటే పార్వతీదేవి నలుగుతో తయారు చేసిన కుమారుడు. వినాయకుడిని మనం ఫస్ట్ ఎందుకు పూజిస్తామంటే విఘ్నాలకు అధిపతి, అంటే విఘ్నాలను తొలగిస్తారు కాబట్టి గణాలకు అధిపతి కనుక గణేశుడిని మనం ఏ పండగకైనా ముందు గణేశుడితోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. సో మనకు అందరికీ తెలిసిన శ్లోకమే. ఎప్పుడు మనం ఏ పూజ స్టార్ట్ చేసినా కూడా మనం అందరం ఆ శ్లోకంతోనే స్టార్ట్ చేస్తాం కదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. సో ఈరోజు మనం చక్కగా మట్టి వినాయకుడిని తయారు చేసుకున్నాం. ఆ మట్టి వినాయకుడు ఎలా పూజ చెయ్యాలి అండ్ మొత్తం కూడా ఈ 21 పత్రాల గురించి తెలుసుకున్నాం కదా. సో మీకు ఎలా ఏమర్థమైందా మంచిగా? అంటే ఇప్పుడు మనం చేసుకున్న ప్రతి పండగ వెనకాల కూడా మన పూర్వీకులు మనకు ఒక రీజన్ అనేది ఇచ్చారు. ఆ రీజన్ మనం ఇవాళ తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం పూజించే మట్టి వినాయకుడు కానీ, మట్టి వినాయకుడు పూజలో వాడే పత్రి కానీ, పువ్వులు కానీ, ప్రతి వస్తువు కూడా మనకి ప్రకృతి అందించిన ఒక వరం. ఎందుకంటే వాటితో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకే కాకుండా ప్రకృతి ఇంకా చాలా జీవులు కూడా అవి ఉపయోగం అని తెలుసుకున్నాం. ఇంకా ఈ మట్టి వినాయకుడు, ఈ పత్రి ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవి ప్రకృతిలో ఈజీగా కలిసిపోతాయి. మనకి ప్రకృతి అందించినవి మనం ప్రకృతికే మళ్ళీ సమర్పిస్తున్నాం. మనకి పూర్వకాలం ఏంటంటే బావిలోంచి డైరెక్ట్గా వాటర్ తాగగలం. ఇప్పుడు మనం ప్యూరిటీని అన్నిటిని వాడుతున్నాం. ఈ ఆకుల వల్ల మళ్ళీ వాటర్ న్యాచురల్గా ప్యూరిఫై అవుతాయి అని ఇంకా చాలా తెలుసుకుంటాం. ఓకే. సో చాలా క్లియర్గా అర్థమైందని చెప్పేసి అర్థమవుతుంది. మీ అందరికీ అర్థమైందా? ఓకే. సో మరి ఈసారి వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? వినాయకుడితో సో ఈ పత్రుల గురించి మొత్తం కూడా సైంటిఫిక్ రీజన్ కూడా తెలిసింది కదా. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియజేస్తారా? మీ ఫ్రెండ్స్ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా తెలిసింది. మీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళకి కూడా తెలియచేయాలి మనం. సో మట్టి వినాయకుడినే పూజించాలి అని సో తెలియజేస్తారా? అండ్ మేము కూడా మీరు చెప్పిన విధంగా మేము అన్ని విధాలుగా అన్నీ పాటిస్తామండి తప్పకుండా. మీ పిల్లలే కాదు, మా ఏబిఎన్ ప్రేక్షకులు కూడా మీరు చెప్పిన అవన్నీ కూడా పాటించి ఈసారి ఈ పండగకే కాదు ప్రతి పండగ ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితిని ఎటువంటి పర్యావరణానికి హానికి కలగకుండా మేము వినాయక చవితి జరుపుకుంటామని చెప్పేసి అంటే ఆ బాధ్యతను మాకు అప్పచెప్పారు కాబట్టి మేము అంతే బాధ్యతగా మా ఏబిఎన్ ప్రేక్షకులకి మేము ఆ బాధ్యతను అప్పచెప్తున్నాము. అండ్ చంద్రశేఖర్ గారు, సో మాకైతే అవేర్నెస్ బాగా పెంచేశారండి. ప్రకృతికి విరుద్ధంగా అయితే ఇక వెళ్ళాలి అని అనుకోవట్లేదు. ఒకవేళ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చేశారు మీరు ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఎవరు కూడా చక్కగా మట్టి వినాయకుడిని పూజిస్తారు, ఈ 21 పత్రాల గురించి తెలుసుకుంటారు, ఇలా న్యాచురల్గా పండిన ఆహారాన్ని దేవుడికి నైవేద్యంగా పెడతారు. సో ఇప్పుడు ఒక సమస్య అయితే వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి చక్కగా ఇలాగే పండగ జరుపుకోవాలి, సో ప్రకృతికి అంటే దగ్గరగా ప్రకృతికి ఎటువంటి విఘాతం కలగకుండా పండగ జరుపుకోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను.
కానీ ఎలా ఇవన్నీ నాకు ఎట్లా వస్తాయి, అలాగే నాతో పాటు చూసే ప్రేక్షకులు కూడా ఇదే క్వశ్చన్. సో ఇవన్నీ మా దగ్గరికి ఎలా వస్తాయి, మేము ఎలా జరుపుకోవాలి, మాకు కూడా ఈ విధంగానే పండగ జరుపుకోవాలని ఉంది కానీ ఎలా సాధ్యం అని చెప్పేసి చాలామందికి కూడా క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో మాకు అందరికీ ఇవి దొరకాలంటే ఎలా అండి కష్టం? అంటే మనము ఈ బాధ్యత ఫౌండేషన్ ద్వారా ఒక 350 మంది 400 మంది వాలంటీర్స్, ఒక 350 మంది 400 మంది సుమారుగా వర్కర్స్ అందరం కలిసి సుమారుగా 36 గంటల్లో, అంటే 36 గంటలు ఏంటని చెప్పేసి అంటే ఒక గన్ లేని యుద్ధం లెక్క చేసి ఒక కళ్యాణ మండపాన్ని మనం ఒక 5-6 రోజుల పాటు మనము తీసుకొని చివరి 36 గంటల్లో మనం ఒక 3500 కిట్స్ తయారు చేస్తామండి. ప్రతి సంవత్సరం గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క కిట్ని మనము ganeshpujakit.com అందుబాటులో ఉంచాము. సో అయితే ఏమైందని చెప్పేసి అంటే దీనికేమో ఎక్కువ తయారు చేయలేము. మనం 3500 కిట్ తయారు చేయాలని చెప్పేసి అంటే ఒక్కొక్క దాంట్లో 33 వస్తువులు ఇవ్వాలి కాబట్టి సుమారుగా 1,20,000 ప్యాకెట్లను ఒక రోజే చేయాలి. అది సాధ్యమయ్యే విషయం కాదు, ఎందుకంటే అదే రోజు పత్రాలను తీసుకురావడం, అదే రోజు ప్యాక్ చేయడం, అదే రోజు ఇవ్వడం అంటే కాబట్టి అంతకంటే ఎక్కువ మనము చేయలేము. 400-500 మంది పనిచేసినా సరే, ఇంకా ఎక్కువ మంది పనిచేసినా సరే అంతకంటే సాధ్యమయ్యే సూచనలు లేవు. కాబట్టి ఏంటంటే ganeshpujakit.com ద్వారా కొంతమందికి అభిరుచి ఆసక్తి ఉన్న వాళ్ళకి మనం 2 నెలల ముందల నుంచే ఈ యొక్క కిట్ని అందుబాటులో ఉంచుతాము. అయితే చివరి 10 రోజుల ముందలే అయిపోతాయి సహజంగా. అయితే ఈ యొక్క మనము ఈ 33 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో అటు మొదటిగా గణేష్ విగ్రహం నుంచి మనము ఈ యొక్క 21 రకాల పత్రాలని 21 రకాల విడివిడి శాచెట్స్లో ఇస్తాం. ఎందుకంటే ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క కవరు, దాని మీద ఆ పత్రం పేరు, ఆ పత్రానికి సంబంధించిన మంత్రం కూడా ప్రింట్ చేసి వాళ్ళకి క్లారిటీగా అందిస్తాం. ఆ క్లారిటీ ఉంటేనే ఏంటంటే పిల్లలకి రేపు పొద్దున మనకి అవేర్నెస్ ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఆ విధంగా భావజాలం ఉంటుంది. మనం ఏంటంటే ఒక 100% పూర్తిగా మనము పూజ చేయాలని చెప్పేసి అంటే 21 రకాల పూర్తి పత్రాల లభ్యత, అటు గణపతి మట్టి బొమ్మ, మళ్ళీ తర్వాత ప్రసాదాలు, తర్వాత పూజా వస్తువులు కూడా అన్నీ కూడా మళ్ళీ గో ఆధారితంగా అట్లా. ఇంకోటి ఏంటని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం నిమజ్జనం కూడా మనము బయట మురికి నీళ్ళలో చేయకుండా ఆ నిమజ్జనం తొట్టి అట్లా కలిపి ఇట్లా ఇంట్లోనే చక్కగా పిల్లలతోనే జరిపిస్తే వాళ్ళకి ఇంకా ముచ్చటగా అట్లా ఒక పూర్తి కిట్ని మనము డిజైన్ చేసినాము. అంటే మొదటిగా 11 ఏళ్ల క్రితం ఈ నిమజ్జనం కిట్ అయితే పెట్టలేదు, ఎందుకంటే అప్పట్లో కొంచెం శుద్ధిగా ఉండేవి నీళ్ళు. గత 4-5 ఏళ్ల నుంచి నిమజ్జనం కిట్ కూడా మనము అందిస్తున్నాం అనమాట. ఇట్లా 33 రకాల వస్తువులు అన్నీ కలిపి మన భారతదేశం మొత్తంలో 100 సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ సింగపూర్ నుంచి మనం ఇక్కడి నుంచి మనం పంపిస్తాము. బాంబే, ఢిల్లీ, పూణే, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాలు, మన హైదరాబాద్లో మాత్రం ఒక 60 లొకేషన్స్లో దీన్ని అందుబాటులో ఉంచాము. ఒక్కటి ఏందని చెప్పేసి అంటే ఆ ఒక్కటి కన్స్ట్రెంట్ అవుతుంది. ఒక ఏందని చెప్పేసి అంటే ఇది మనం ఎక్కువ సృష్టించలేము కాబట్టి లక్షల్లో మంది అడుగుతారు. కాకపోతే ఏందని చెప్పేసి అంటే అది కొన్ని వేలలోనే మనం తయారు చేస్తాం కాబట్టి, ఎందుకంటే ఇది ఎంతమంది కంటే అంతమందికి తయారు చేసే వస్తువు కాదు కాబట్టి మనకి ఒక 3,500 మందికి అందించే ఇది ఉంది. దీంతో పాటుగా ఇంకొకటి ఇంప్లాయిడ్ కూడా ఉంది దీంట్లో. మన పండగ పైసలు పల్లెకు ఇద్దాం, పండగ రోజు పుణ్యం చేద్దాం అనే నినాదంతో పండగ పైసలు పల్లెకి ఇద్దాం, పండగ రోజు పుణ్యం చేద్దాం. మీరు చెల్లించేటువంటి ప్రతి రూపాయి కూడా మనకు రూపాయి, గ్రామాలలో వాళ్ళకు 100 పైసలు ఈక్వల్ అని కాదు. అంటే మనకి ఇచ్చే ఒక రూపాయి ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మన యొక్క రూపాయి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 10 రూపాయలతో సమానం. అట్లాంటి ఇప్పుడు మనం ఒక 700 రూపాయలు 800 రూపాయలు ఇంతమందికి ఇన్ని వందల మందికి మనం ఇస్తున్నాం అని చెప్పేసి అంటే మీ యొక్క రూపాయి కూడా ఒక పుణ్యకార్యానికి ఉపయోగపడుతుంది. దీంట్లో చేసినటువంటి రైతుల దగ్గర కానివ్వండి, తర్వాత కోసే వాళ్ళ దగ్గర కానివ్వండి, వాలంటీర్స్ దగ్గర కానివ్వండి, మనం ఎటువంటి ఇచ్చేటప్పుడు అంటే రైతులకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు 2 కేజీల పసుపు ఇచ్చావనో లేదంటే అది ఇచ్చావనో ఇది ఇచ్చావనో తూచి ఇవ్వం, అంటే కొలమానం చేసి ఇవ్వం, వారి యొక్క అవసరాన్ని పట్టిస్తాం. సో వాళ్ళకి ఏంటని చెప్పేసి అంటే ఎంత సంతోషం ఇస్తుందని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క ఆనందాన్ని మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవడం తప్ప మనం వ్యక్తపరచడానికి మనకి మాటలు కూడా లేవు, అంత సంతోషపడతారు. ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ యొక్క సంతోషం కోసమే ఇన్ని వేల మందికి అందించి వాళ్ళు ఇచ్చిన రూపాయి ఏదైతే ఉన్నదో గోశాలలకి, వృద్ధ మహిళలకి, కుటీర పరిశ్రమల వాళ్ళకి, ప్రకృతి వ్యవసాయదార రైతులకి, చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వాళ్ళకి ఈ యొక్క రూపాయి అన్నీ చెందుతాయి అన్నమాట. 799 రూపాయలు మనం ఏదో జస్ట్ పూజ చేసిస్తామని కాదండి, దాని వెనక్కి ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నాం తెలుసా? మనం చేనేత కార్మికులను సపోర్ట్ చేస్తున్నాం, రైతులను సపోర్ట్ చేస్తున్నాం, అండ్ అంతేకాకుండా కుమ్మరోళ్ళని సపోర్ట్ చేస్తున్నాం. ఇంతమందిని మనం సపోర్ట్ చేస్తున్నాం. కేవలం 799 రూపీసే కదా, కొనేసుకోండి, తొందరగా ఆర్డర్ పెట్టుకోండి.
ఇది ganeshpujakit.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు మొత్తం అంతా ఇంకొకటి అండి, ganeshpujakit.comలో ఈ యొక్క విషయాలన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అంటే కిట్ అందుబాటులో లేకపోయినా సరే, అంటే కిట్ కొంతమందికి ఏంటంటే అందుబాటులో లేకపోవచ్చు కదా, అప్పటికి బుకింగ్స్ అయిపోయినా సరే అవేర్నెస్ మాత్రం, అంటే ఏ పత్రం ఏంటి, ఆ పత్రం యొక్క ఫోటో, దానికి సంబంధించిన సంస్కృత నామం, ఈ సంవత్సరం జరగకపోయినా నెక్స్ట్ ఇయర్ కన్నా మనం చేసుకోవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ ఏదైతే ఉన్నదో, ఈ మెడిసినల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ యొక్క వెబ్సైట్లో మనము అందుబాటులో ఉన్నాయి. ఆ యొక్క అవేర్నెస్ అయినా సరే పిల్లలకి ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వెనక కష్టమైతే మాకు బాగా తెలుస్తుంది. అండ్ ఆ వినాయకుడే ముందుండి ఈ కార్యక్రమాన్ని మీకు నిర్వహిస్తున్నారని అనిపిస్తుంది. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామందికి అయితే అవేర్నెస్ కల్పించారు, ముఖ్యంగా మా ఏబిఎన్ ప్రేక్షకులకు. సో మేమందరం కూడా ఈ విధంగానే పండుగ ఈ సంవత్సరం జరుపుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం.